హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీతో ఒక లైఫ్ హ్యాక్ గురించి షేర్ చేయబోతున్నాం. దీన్ని సరిగ్గా యూస్ చేయగలిగితే మీ లైఫ్లో ఒక గేమ్ చేంజర్ లాగా మారిపోతుంది. థంబ్నెయిల్ చూసారు కదా, 2 వారాల్లో మీ జీవితం మారిపోతుంది. అసలు పాయింట్ ఏంటంటే, మనందరికీ లైఫ్లో ఏదో ఒక గోల్ ఉండే ఉంటుంది. దాన్ని అచీవ్ చేసి లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని అందరూ అనుకుంటారు. అయితే మనం సక్సెస్ అవ్వాలి అనుకున్న ఫీల్డ్లో మంచిగా ప్రోగ్రెస్ అవుతున్న వాళ్ళు మీ చుట్టూనే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టూడెంట్ అయితే మీ క్లాస్లో ఒక స్టూడెంట్ ఉంటాడు. వాడు చాలా ఈజీగా ప్రతి ఎగ్జామ్ని టాప్ చేస్తాడు. కానీ మీరు పాస్ మార్క్స్కి కూడా నానా తంటలు పడతారు. మీరు ఒక ఎంప్లాయీ అయితే మీ కొలీగ్ ఒకడు ప్రతి పని టకాటకా చేసేసి ప్రమోషన్స్, శాలరీ హైక్స్ తెచ్చుకుంటాడు. కానీ మీరు ఉన్న వర్క్ని బర్డెన్ లాగా ఫీల్ అవుతారు. అప్పుడప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళకి టాలెంట్ ఉంది, సపోర్ట్ ఉంది, ప్లానింగ్ ఉంది, మన దగ్గరే ఉంది, అయినా ఇది మనతో అయ్యే పని కాదు అని ఫీల్ అవుతారు. అయితే ఇక్కడ మీ ప్రాస్పెక్టివ్ మార్చుకోవాలి. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఒక పని చేయడంలో కష్టమైన పార్ట్ ఏంటో తెలుసా? స్టార్ట్ చేయడం. మనలో 95% ఆఫ్ ద పీపుల్ ఆలోచనల దగ్గర ఆగిపోతున్నారు. కానీ ఒక్కసారి ఆ పనిని మీరు స్టార్ట్ చేయగలిగితే మీరు చేసే కొద్దీ ఆ పని ఇంకా ఇంకా సింపుల్గా మారిపోతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, హౌ బ్యాడ్లీ యూ వాంట్ ఇట్. మీరు ప్రాపర్గా ప్లాన్ చేసి ఫాలో అవ్వగలిగితే 2 వారాలు చాలు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. మీకు మంచి మార్క్స్ కావాలన్నా, మంచి బాడీ బిల్డ్ చేయాలి అన్నా, కెరీర్లో గ్రో అవ్వాలన్నా మీరు చేయాల్సిన ఫస్ట్ పని మొదలుపెట్టడం. వన్స్ మీరు అనుకున్న పని మొదలుపెట్టాక 1-2 వారాలు డిసిప్లిన్డ్గా ఉండండి. ఈ 2 వారాలు మీరు చేసే పనిని, మీ మైండ్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఈ 2 వారాల తర్వాత మళ్ళీ ప్రజెంట్ లైఫ్ స్టైల్లోకి వచ్చేస్తా అనుకొని ఈ 14 డేస్ కొంచెం కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేయండి. మీ మైండ్కి చెప్పండి, ఈ 2 వారాలు జిమ్కి వెళ్ళాలి, ఈ 2 వారాలు రోజుకు కనీసం 2 గంటలైనా చదువుతా, ఈ స్కిల్ నేర్చుకుంటా అని. ఈ 2 వారాలకి ఒక డిసిప్లైన్డ్ టైం టేబుల్ తయారు చేసుకోండి. మీకే తెలుసు మీ గ్రోత్ కోసం మీరు ఏం చేయాలి అని. ఆ ఒక్క పనికి ప్రతిరోజు టైం ఇవ్వండి. ఇలా 2 వారాలు చేశాక మీ మైండ్ సెట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అండ్ మీరు మీ గురించి ఇంకా బాగా అర్థం చేసుకోగలరు. మీ పొటెన్షియల్ ఏంటి, మీ గోల్ అచీవ్ చేయగలరా లేదా, ఇలాంటి విషయాల్లో ఫుల్ క్లారిటీ వస్తుంది. వినడానికి ఇది అంత ఎఫెక్టివ్గా అనిపించకపోవచ్చు, అయినా 2 వారాల్లో ఏం చేంజ్ అవుతుంది అని మీరు ఫీల్ అవ్వచ్చు. కానీ 14 డేస్ టైం మీకు చాలా విషయాలు నేర్పిస్తుంది. ఈ 2 వారాల తర్వాత మీకే అర్థమవుతుంది మీ లైఫ్ ఎంతలా చేంజ్ అయిందా అని. అయినా మీ ఫ్రెండ్ మీకన్నా ఎక్కువ మార్కులు ఎందుకు తెచ్చుకుంటున్నాడో తెలుసా? ఎందుకంటే వాడు మీకన్నా ఎక్కువగా దాన్ని కోరుకుంటున్నాడు. నాకు ఇది కావాలి, నేను ఇది చేయాలి అని స్ట్రాంగ్ డిజైర్ ఉంది వాడిలో. ఇది మీకు ఎంత తొందరగా అర్థమైతే అంత తొందరగా మీ పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా. మీ అందరికీ వెదురు చెట్టు తెలుసు కదా, బ్యాంబూ ట్రీ. అది దాని రూట్స్ని స్ప్రెడ్ చేయడానికి 5 years టైం తీసుకుంటుంది. ఈ టైంలో పైకి ఎలాంటి గ్రోత్ కనిపించదు, కానీ నెక్స్ట్ 6 weeksలో 90 అడుగుల వరకు పెరుగుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఏదైనా సాధించాలి అని మీ జర్నీని మొదలు పెడతారో అప్పుడే మీతో మీరు చెప్పుకోవాలి, ఇది 100 మీటర్ స్ప్రింట్ కాదు, ఒక మ్యారథాన్ అని. దానికి చాలా ఓపిక ఉండాలి అని. ఎందుకంటే నెల, 2 నెలలు, 3 నెలలు, ఇలా సంవత్సరం వరకు మీరు ఎంత కష్టపడినా ఎలాంటి రిజల్ట్ కనబడకపోవచ్చు. ఎందుకంటే ఈ టైంలో మీ బేస్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. ఇక అప్పటి నుండి మీ లైఫ్లో గ్రోత్ని చూస్తారు. అది కూడా లీనియర్ గ్రోత్ కాదు, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. వితిన్ నో టైం మీ కష్టం అంతా మిమ్మల్ని తీసుకెళ్ళి టాప్లో కూర్చోబెడుతుంది. కానీ జనాలు దీన్నే లక్ అంటారు. అయినా సరే, ఇక్కడి వరకు రావడానికి మీరు ఎంత కష్టపడ్డారో, ఎన్ని ఫెయిల్యూర్స్ చూసారో మీకే తెలుసు కదా. సో మీ లైఫ్లో ఇలాంటి రోజు ఒకటి రావాలి, మీ కష్టానికి ఫలితం దక్కాలి అంటే మీరు జర్నీని స్టార్ట్ చేయాలి. బయట ఎన్నో ఆపర్చునిటీస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. సో గెట్ స్టార్టెడ్ అండ్ గ్రాబ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.